I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, బంజారా హిల్స్. ఈరోజు టాపిక్ యాక్నీ ఎక్స్కోరే. సో యాక్నీ ఎక్స్కోరే అంటే చాలా మందికి ఆ పింపుల్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, పస్ట్యూల్స్ లాగా వస్తాయి, చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంటాయి. బట్ కొంతమందికి మాత్రం విపరీతమైన ఇచ్చింగ్ లాగా డెవలప్ అవుతుంది. సో ఇలా ఇచ్చింగ్ అనేది కొంతమందిలో వస్తుంది. కొంతమందికి ఆ ఇచ్చింగ్ లేకపోయినా ఆటోమేటిక్గా పింపుల్ని గిల్లేస్తారు. వాళ్ళకి అదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది. దాన్ని గిల్లేసి అక్కడ ఒక పిగ్మెంటేషన్, దాంతోపాటు గుంట, ఇవన్నీ కూడా చాలా కామన్గా వస్తాయి. వాళ్ళని ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. మీరు చెప్పినా కూడా ఆ పిల్లలు కొంతమంది జనరల్గా వాళ్ళు వినరు. సో ఇలాంటి కండిషన్ని యాక్నీ ఎక్స్కోరే అంటాము. ఇది చిన్నపిల్లల్లోనే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. సో అది ఒకలాంటి పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలాగా వచ్చి గుంటలాగా అయిపోతుంది. సో దీనికి ముందు కౌన్సిలింగ్. సో ఇలా చేస్తే మీకు ఈ ప్రాబ్లం అవుతుంది, ఈ గుట్ట అనేది పర్మనెంట్ అనేది కౌన్సిలింగ్ ఇస్తాము. ఇంకా అప్పుడు కూడా వాళ్ళు వినకపోతే, అంటే ముందు పింపుల్స్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ వి విల్ ట్రై. బికాజ్ పింపుల్స్ కంట్రోల్ చేయకుండా మనం ఏది చెప్పినా కూడా అక్కడ వేస్ట్. సో పింపుల్ ట్రీట్మెంట్ అనేది, స్ట్రాంగ్ పింపుల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అయినా కూడా వాళ్ళు అలాగే గిల్లుతున్నారు, 1 పింపుల్ వచ్చినా అంటే కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 1 or 2 పింపుల్స్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని గిల్లేసి చాలా పెద్దగా చేసేసుకుంటూ ఉంటారు. సో అలాగా మరీ ఎక్కువ చేస్తున్నప్పుడు కొన్ని రకాల టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటాము టు కంట్రోల్ దేర్ ఈ ఎఫెక్ట్ని కంట్రోల్ చేయడానికి. సో మీ పిల్లల్లో కనుక మీరు అలాంటిది ఏదైనా గమనించినట్లయితే తప్పకుండా మీరు ఇమ్మీడియట్గా మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది యూ కెన్ డిస్కస్ విత్ దెమ్. థ్యాంక్ యూ.